అమరావతి స్థాయి పెంచాలనుకుంటున్నాం మనం. దాన్ని అంతర్జాతీయ నగరంగా తీసుకెళ్లాలా? సరే సింగపూరు, జపాన్ పక్కన పెడితే ముందు హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై దానికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. అక్కడ కొత్తగా ఏదో హోటల్ కూడా ఓకే చేశారట. ఆళ్ళు 4 స్టార్ హోటల్ అట. ఒక రాజధాని ప్రాంతంలో 4 స్టార్ హోటల్ ఏంటండి? మనం ఇప్పుడు పర్మిషన్ ఇవ్వాల్సినటువంటిది 5 స్టార్, 7 స్టార్. హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై వీటిట్లో ఉండేదేంటది? మామూలు హోటల్స్ ఉంటాయి అక్కడ 2 స్టార్స్, 3 స్టార్స్, 4 స్టార్స్ కూడా ఉంటాయి. 5 స్టార్స్, 7 స్టార్స్ ఉంటాయి. మెట్రో నగరాలంటే అది. ఇప్పుడు మనం ఇంత దాదాపుగా ఇయన్నీ కలుపుతున్నాం అంటున్నాం కదా! బెజవాడ, గుంటూరు ఇయన్నీ కూడా. తొందరగా అది నోటిఫికేషన్ ఇచ్చి, దాంతో పాటు 5 స్టార్స్, 7 స్టార్స్ ఉండాల. ఇప్పుడు ఒక్క నోవాటెల్ ఒక్కటే 5 స్టార్ ఉంది. ఇదివరకు నా చిన్నప్పటి నుంచి నేను చూసింది ఐలాపురం 3 స్టార్. అప్పుడు అదే మాకు 5 స్టార్. బెజవాడలో 5 స్టార్ హోటల్ వచ్చిందిరా అనుకునేవాళ్ళు. కాందారి హోటల్ ఉండేది. దాన్ని తర్వాత మురళీ ఫార్చ్యూన్‌గా మార్చారు. అదొక 3 స్టార్. దాన్ని కూడా మేము 5 స్టార్ అనుకునేవాళ్ళం. అంటే ఆహ్, మెట్రో నగరాలు చూడని రోజుల్లో మాకు ఇయ్యే పెద్ద 5 స్టార్. ఇవాళ ఇవి 2 నోవాటెల్‌ని చూసిన అదేదో అంటారు కదా! రాజుని చూసిన గంటతో 3 చూస్తే మొట్టబుద్ధేస్తదని. అట్లుందక్కడ. ఆ 2 3 స్టార్ ఇప్పుడు నార్మల్ అయిపోయినాయి. ఇప్పుడు దాని తర్వాతన అనేకం వచ్చినాయి కదా! పాత ఆంధ్రజ్యోతి ఆఫీస్ దగ్గర వచ్చినటువంటి వెల్కమ్ హోటల్ ఇప్పుడేదేదో పేరు మార్చినట్టున్నారు. అట్లాంటివి చాలా వచ్చినాయి. ఇప్పుడొచ్చేటప్పటికి 5 స్టార్ హోటల్ నోవాటెల్. నోవాటెల్ ముందు ఇవన్నీ సెకండ్. ఆ తర్వాత తర్వాత నేను చూసిందే డీవీ మేనర్. అది కూడా 3 స్టారే. ఇప్పుడు ఇది 5 స్టార్ నోవాటెల్. అక్కడ 7 స్టార్లు కావాలి. గిట్టుబాటు కాదని చెప్పడం అమాయకత్వం. గ్యారంటీ వచ్చేవాళ్ళున్నారు. 5 స్టార్ నోవాటెల్లే ఖాళీ దొరకట్లేదు అక్కడ చాలా సార్లు. అలాంటి సిట్యుయేషన్‌లో ఈ మొత్తం ఈ రాజధాని ప్రాంతంలో ఈవెన్ అక్కడ అమరావతి ప్రాంతంలోనే ఆ స్థాయి హోటల్ అంటే అమరావతి అంటే టోటల్ అన్నారు కదా! కాబట్టి చెప్తున్నా. 5 స్టార్లు, 7 స్టార్లకి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది.